విష్ణవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివాయ గురవే నమః. ప్రథమంగా శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణమైనటువంటి శ్రీ చండీ అమ్మవారికి, అలానే ఇక్కడ ఉన్నటువంటి విద్వద్గణాలందరికీ కూడా నా ప్రణామాలు. ఈ 3 రోజులు మనం మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభించుకొని సంకల్పం చేసుకొని శతచండీ సహిత శతరుద్రీయ హోమము సంపూర్ణం చేశాము. మనం హైదరాబాద్ నగరంలో, భాగ్యనగరంలో ప్రగతి రిసార్ట్ అనేటువంటి స్థానంలో బ్రహ్మశ్రీ అనంతకృష్ణ వాజపేయ సోమయాజి గారి ఆధ్వర్యంలో ఒక దాదాపు 20 మంది బ్రాహ్మణోత్తములతో ఈ మహా అతి వైభవంగా 3 రోజులు కూడా శతచండీ అంటే 100 పారాయణాలు చేసి 10 మంది అంటే 10 హోమాలు, చండీ సప్తశతి అంటే మనకి దేవీ మాహాత్మ్యంలో నుంచి వచ్చేటువంటి మార్కండేయ పురాణంలో వచ్చేటువంటి మామూలుగా వాడే భాషల్లో చండీ హోమం, చండీ పారాయణం అని చెప్తాము. మామూలుగా అయితే దేవి మాహాత్మ్యం అనే పేరు. ఈ సప్తశతి, శత అంటే 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఈ గ్రంథం 100 సార్లు బ్రాహ్మణులందరూ కూర్చొని 3 రోజులు పారాయణం చేసి 10 సార్లు హోమం చేశారు. దాన్ని శతచండీ అంటారు. అలానే 121 సార్లు రుద్ర హోమం చేశారు, పారాయణం కాకుండా శతరుద్రీయం బ్రాహ్మణులందరూ కూర్చొని. దీని యొక్క వైభవం ఏమిటయ్యా అంటే ఎవరు గురించి చేయలేదు, విశ్వ కళ్యాణం కోసం చేశారు. లోకా సమస్త సుఖినో భవంతు మన ధర్మం చెప్తుంది. మీరు గమనించినట్లయితే హైందవ ధర్మం, సనాతన ధర్మంలో మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి పదాన్ని వాడతారు. ఈ మన ధర్మంలో తప్ప ఇంకో ధర్మంలో ఈ వాక్యం లేదు. కాబట్టి ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి అందరూ కూడా సుఖంతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కూడా మా బృందం వారి యొక్క అనంతకృష్ణ వాజపేయి గారి యొక్క హస్త బృందంతో వారి యొక్క ఈ మంచి టీంని ఏర్పాటు చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం పూర్ణాహుతి చేసుకున్నాము. అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ ఒక్క క్షణం కాదు, ఒక్క గంట కాదు, వారం కూడా సరిపోదు. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ చండీ హోమం చేస్తే సకాలంలో వర్ష, అలానే ఎటువంటి ఇబ్బందులు అందరూ కూడా బాగుండాలని చెప్పి లోకంలో అందరని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికీ చక్కగా ఈ 3 రోజుల కార్యక్రమం సంపూర్ణమైనది. భక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి.